నమస్తే అండి. నమస్కారం అండి. లలిత్ కుమార్ గారు మొన్న జరిగిన డిబేట్ లో లలిత్ కుమార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు అని అంటే ఏమంటారు మీరు? ఫ్లాప్ అవటానికి హిట్ అవటానికి మొన్న జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ కాదండి. ఎందుకంటే డిబేట్ అంటే పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకటి అంశం అనుకోవాలి, ఆ అంశానికి తగ్గట్టుగా ఉభయ పక్షాలు కూడా వాదన చేసుకోవాలి. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఒక ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్నకి నేను తిరిగి సమాధానం చెప్తూ ఉంటే తనే అడ్డుపడుతూ ఉంటాడు. తనకి సపోర్ట్గా మీరు కూడా కొన్నిసార్లు అడ్డుపడుతూ ఉంటారు, లేకపోతే దాట వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే లలిత్ కుమార్ గారు ఈ టాపిక్ వదిలేసి మరో టాపిక్కి వెళ్దాం అంటే ఇప్పుడు మధ్యలో మీరు అంటే నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసారు? నాకు మీరు ఓపెన్గా మాట్లాడితే నాకు మీరేం చుట్టాం కదా, ఆయన ఏం చుట్టాం కాదు కదా, నేను మిమ్మల్ని దగ్గర చేయాల్సిన అవసరం నాకేమున్నది? చుట్టాలు పక్కాలు ఈ మ్యాటర్ పక్కన పెడితే ఇది నా ఒక్కడ అభిప్రాయం కాదండి. ఒకసారి మీరు ఆ ఛానల్ యొక్క మన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, డిబేట్ అని చెప్తున్న ఏదైతే షో ఉందో, ఆ షోలో ఉన్న కామెంట్స్ అన్ని మీరే ఒకసారి పరిశీలించండి. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా నేను ఆగండి లలిత్ గారు అన్న సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు బైర నరేష్ గారు మీరు కూడా ఆగండి అన్న సందర్భాలు ఉన్నాయి కదా. నేను చెప్తున్నా కదండి, నా అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ అక్కడ కామెంట్స్ ఒకసారి మీరు చూస్తే ప్రజల యొక్క అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. ఒకటి ఏమిటంటే, లలిత్ కుమార్ గారు నేను చెప్తున్నాను ఉన్న వాస్తవం, ప్రజల అభిప్రాయం మాత్రమే కాదు, నా అభిప్రాయం కూడా నేను చెప్తున్నాను. బైర నరేష్ కావచ్చు, మీరు కావచ్చు, అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సంస్కారవంతంగా సమాధానం చెప్పే ప్రయత్నమే చేశాను. కానీ నేను సమాధానం చెప్తున్న ప్రతిసారి బైర నరేష్ నాకు అడ్డం పడుతుంటేను, లేకపోతే తన టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటేను, ఇక దానికి అర్థం ఏముంది? పోనీ అతను అడ్డుపడతా ఉంటే మీరు నరేష్ గారు ఒక నిమిషం ఆగండి, అతను కంప్లీట్ చేయనివ్వండి అని అనలేపారు కొన్ని సందర్భాల్లో. బహుశా నేను అది నాకు అభ్యంతరకరంగా ఉంది ఆ రోజు కూడా. కానీ బీయింగ్ ఏ మోడరేటర్ మీకు రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఏం చెప్పినా నేను పాటించాను. దాన్ని నా అభిప్రాయంగా పక్కన పెడితే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరే చూడండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారా మీరు? అదే చెప్తున్నా, ఇందులో గెలుపోటములకి ఆస్కారం లేదు అసలు. ఎందుకంటే ఆ రోజు జరిగింది డిబేటే కాదు. అండ్ మోర్ ఓవర్ ప్రజలందరి పక్షాన నేను చెప్తా ఉన్నాను, హిందుత్వం గురించి అతను అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. నాట్ జస్ట్ హిందుత్వ, అతను మనధర్మశాస్త్రం అంటే దాని గురించి చెప్పాను, రాజ్యాంగం గురించి అడిగితే దాని గురించి చెప్పాను. కానీ రాజ్యాంగం గురించి అతను సెక్యులరిజం గురించి ఎందుకు అడిగాడు అనే ప్రశ్నకి మనం సమాధానం కూడా రాబట్టలేపాం నరేష్ నుంచి. ఎందుకంటే అక్కడ చర్చ మనం అనుకున్నది దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నిరూపిస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. నేను దేని ఆధారంగా నిరూపిస్తాను? హిందూ గ్రంథాల ఆధారంగా నిరూపిస్తా, మా విశ్వాసాల ఆధారంగా నిరూపిస్తాను. ఎందుకంటే నేను హైందవ పక్షాన్ని వచ్చాను కాబట్టి. అతను ఏమనుకుంటున్నాడు, ఏదో సైంటిఫిక్గా ఒక ఆపరేటర్స్ పెట్టు, లేకపోతే బేకర్స్, టెస్ట్ ట్యూబ్లు, లేకపోతే మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు పెట్టి నిరూపించాలన్నట్టుగా వచ్చినట్టున్నాడు. అభౌతికమైన వస్తువులు ఏవి కూడా భౌతికంగా నిరూపించడం అనేది జరిగే పని కాదు. ఒకటేమిటంటే భగవంతుడికి సంబంధించిన విషయాన్ని అందుకే అలౌకికమైనది అంటారు, ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే రాజ్యాంగంలో కూడా చూడండి, రాజ్యాంగంలో ఇచ్చే హక్కులన్నీ కూడా లౌకిక పరమైనవి అంటారు. లౌకిక పరమైనవి అంటే ఈ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏదో ఒక రకమైన నిరూపణిస్తాం. కానీ భగవంతుడు అలౌకికం. అలౌకికం అంటే ఈ లోకానికి సంబంధం లేనిది. అది భగవంతుడికి భక్తుడికి మధ్య ఆత్మతోనూ మనసుతోనూ అనుసంధానం చేయాల్సిన విషయం. దాన్ని ఇట్లా టెలిస్కోప్లు పెట్టో, మైక్రోస్కోప్లు పెట్టో, ఇదిగో దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని నిరూపించేది కాదు. మా గ్రంథాల ప్రకారం మేము చూస్తే దేవుడు అన్నిటా ఉన్నాడు, అన్నిట్లో భగవంతుడిని చూడాలి, అన్నింటినీ మనం అలా గౌరవించుకుంటున్నామో అన్నింటినీ అలాగే గౌరవించాలి అనే సనాతన ధర్మం చెప్తుందన్న విషయం నేను చెప్పాను. ఒకవేళ నా అభిప్రాయం అతనికి నచ్చినా నచ్చకపోయినా, నా అభిప్రాయం వల్ల సమాజానికి మేలే తప్ప చెడు లేదుగా. అన్నింట్లో భగవంతుడిని చూస్తున్నప్పుడు దానివల్ల సమాజానికో ప్రపంచానికి వచ్చే చెడు ఏమిటి? దాన్ని ఎందుకు అతను యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు? నేనేం మిగతా మతాలకు వాళ్ళకిలాగా ఇందులోనే దేవుడు ఉంటాడు, మిగతా వాటిలో దేవుడు ఉండడు కాబట్టి వాటిని కోసుకు తినొచ్చు, కొట్టుకు తినొచ్చు, చంపుకు తినొచ్చు అని చెప్పేసి నేను అనలేదే. కానీ అక్కడ జరిగిన డిబేట్లో ఇదంతా విషయం అంతా ఒకెత్తి అయితే, అక్కడ జరిగిన డిబేట్లో మీరు మొదటిసారిగా మీ కాలికున్న చెప్పును తీసి చూపించడం ఎంతవరకు కరెక్ట్? నేను ఆ రోజున కాదండి, ఏ రోజైనా ఒకే మాట కట్టుబడి ఉంటాను నేను. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడే 100 సార్లు ఆలోచించి మాట్లాడతాను. అలా ఆలోచించి మాట్లాడిన మాటల్లో ఆ రోజు నేను చెప్పు చూపిస్తూ చెప్పిన మాట కూడా ఒకటి, నా దేవీ దేవతల్ని, నా ధర్మాన్ని, నా దేశాన్ని దూషిస్తుంటే చెప్పు చూపించటమే కాదు, అవసరమైతే చెప్పు తెగేదాకా తంతాను కూడా. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ కూడా అదే మాట మాట్లాడతా. ఎందుకంటే నా ధర్మానికి హాని కలుగుతుంది ఒకటి వల్ల అంటే వాడికి మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత చెప్పినా వినకుండా రెట్టమతంగా చేస్తూ నేను ఇట్లాగే చేస్తాను అంటే నా దగ్గర ఉండే ఆప్షన్ ఒకటే, చెప్పు తీసి కొడతారు, నన్ను జైల్లో పెడతారా, ఉరిదీస్తారా, తీసిపారేయండి. లలిత్ గారు, నేను ఒకటి అడుగుతా, మీరు ధర్మాన్ని, శాసనాలను, వేదాలను నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు కదా. ఖచ్చితంగా. ఆ ధర్మాలల్లా, శాస్త్రాలల్లా, వేదాలల్లా ఎక్కడ రాసి ఉన్నది బైరి నరేష్ అట్లాంటి వ్యక్తులను చెప్పులతో కొట్టాలని చెప్పేసి? మీకు ఒక మాట చెప్పాలండి, సనాతన ధర్మంలో 4 వర్ణాలు ఉంటాయి. అన్నిటికంటే ఉన్నతమైన వర్గం ఏం చెప్తారంటే బ్రాహ్మణులు. వాళ్ళు యుద్ధాలు చేయరు, ఆయుధాలు పట్టరు అని చెప్పేసి చాలామంది చెప్తారు. అటువంటి బ్రాహ్మణులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన మాట గౌతమ ధర్మసూత్రాల్లో ఉంది. అదేమిటి అంటే,
ప్రాణ సంశయే బ్రాహ్మణోపి శస్త్రమాదధీత్ అంటే ప్రాణం మీదకి వస్తుంది అనుకున్నప్పుడు బ్రాహ్మణుడు కూడా ఆయుధం పట్టొచ్చు, తప్పే కాదు అని చెప్పారు. మరి నా ధర్మానికి ప్రాణం మీదకి వస్తుంటే, నా ధర్మానికి హాని చేస్తుంటే, నా ధర్మాన్ని పక్కవాడి ముందు లేదా పరాయి దేశాల ముందు పలచన చేస్తాను అంటే నేను ఆఫ్టర్ చెప్పు తీలేనా? చెప్పు తీసి నేను చెప్పు తెగేదాకా తన్నలేనా? తంత బరాబర్ తంత. నన్ను జైల్లో పెడతారా? పెట్టండి. రాజ్యాంగపరంగా నాకు ఏ శిక్షలు తెగించటం కాదండి, తెగించటం కాదు ఇది. తెగించడం కాకపోతే ఏమంటారు? కమిట్మెంట్ అంటారు దీన్ని. కమిట్మెంట్ అంటే ఒక భార్య పట్ల భర్తకు ఉండాలి కమిట్మెంట్, ఒక పిల్లల పట్ల తండ్రికి ఉండాలి కమిట్మెంట్. కానీ ఇదేంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కొట్టనీకి తిట్టనీకి కమిట్మెంట్లు పెట్టుకుంటారా? ఖచ్చితంగా కమిట్మెంట్ భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, పిల్లల పట్ల తండ్రికి, తండ్రి పట్ల పిల్లలకి ఎలా ఉంటుందో అలాగే దేశం పట్ల ప్రతి పౌరుడికి, ధర్మం పట్ల ఆ ధర్మంలో ఉండే ప్రతి వ్యక్తికి ఉండాలి. లలిత్ నమ్మిందే ధర్మమా? నేను నమ్మిందే ధర్మం. మేము నమ్మింది మీరు నమ్మింది అంటే మీరే చెప్పాలి. నేను ఒకటి చెప్తున్నా అండి, ఇంకోళ్ళు నమ్మింది సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను చెప్తున్నాను. అందరూ బాగుండే క్రమంలో ఒకడి వల్ల మిగతా వాళ్ళకి కష్టం కలుగుతుంటే ఆ ఒక్కడిని శిక్షించాలని నా ధర్మం చెప్తుంది. అలాంటి శిక్ష వేయటానికి నేను రెడీగా ఉన్నా. ఒకవేళ నేను శిక్షించడం రాజ్యాంగ విరుద్ధం అయితే రాజ్యాంగబద్ధంగా నాకు శిక్ష వేసుకోండి, నేనేం దాన్ని కాదంటలేదుగా. కానీ నేను నా ధర్మం జోలికి వచ్చిన మాత్రం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేది లేదు. అది బైర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. లలిత్ గారు నేను స్ట్రేట్గా అడుగుతా, అసలు ధర్మం అంటే ఏంటిది? క్లియర్గా చెప్తున్నానండి. ధర్మం అంటే ఒకటే, చెయ్యాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండటం. ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది బిడ్డల పట్ల. ఆ బిడ్డల పట్ల ఎటువంటి ధర్మం ఉంటుంది? బిడ్డల్ని సాకాలి, బిడ్డల్ని పోషించాలి, బిడ్డల్ని మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా చేయాలి. అది తండ్రి ధర్మం. అదే వ్యక్తికి తన భార్య దగ్గర మరో ధర్మం ఉంటుంది. ఆ భార్య దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని పిల్లల దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని భార్య దగ్గర పాటించకూడదు కదా. అదే చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండటం. అలాగే సమాజం విషయంలో కూడా తీసుకుంటే, నా సమాజం, నా ధర్మం పట్ల నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలు నేను పాటించాలి, నమ్మాలి. అది నా ధర్మం నాకు నేర్పుతుంది. అలాగే సమాజంలో కొందరి పట్ల కొన్ని నేను చేయకూడదు. అంటే ఉదాహరణకి స్త్రీలను అవమానించడం కావచ్చు, లేకపోతే ప్రకృతిని పాడు చేయటం కావచ్చు. అవి చేయకుండా ఉండాలి. ఓకే, చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండాలి. శుద్ధిగా మనోవాక్కాయ కర్మల చేత నేను పాటిస్తూ ఉన్నాను. రైట్, ఓకే. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. బైరి లాంటి వ్యక్తులు వేరే వాళ్ళు కావచ్చు, మీరు నమ్మిన ధర్మాన్నో లేకపోతే ఇంకోటో తిడితే, చెప్పుతో కొడతా, తంతా, వీలైతే ఇంకేమైనా చేస్తా, జైల్లో కూడా పోతానన్నారు కదా. ఇఫ్ ఇన్ కేసు అదే జరిగింది, మీరు కొట్టిర్రు, ఓకే, అటెంప్ట్ మర్డర్ చేసిర్రు, మీరు జైలుకు పోయారు, బాధపడేది ఎవరు? ఒకటేనండి, నేను జైలుకు పోతే నా కుటుంబం బాధపడవచ్చు. కానీ నాలాంటి వాళ్ళు నా కుటుంబం బాధపడుతుందేమో అని ఆలోచించుకుంటే రేపు నా సమాజం ఏమైపోతుంది? ఒక సమాజం, ఒక దేశం, ఒక ధర్మం మొత్తంతో పోల్చుకుంటే నేనెంత, నా కుటుంబం ఎంత, నా జీవితం ఎంత? అలాగే అనుకుంటే అలాగే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది, అలాగే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది అని ఆ రోజున స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, ప్రాణాలు అర్పించిన వీరులు ఎవరైనా అనుకుని ఉంటే ఈ రోజు మనం భారతదేశం కాకుండా బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం కిందే బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఆ బానిసత్వాన్ని అబ్బో బ్రహ్మాండం అనుకుంటూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా చెప్పుకుంటూ ఉండే బతుకు లేకుండా ఈ రోజు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, స్వయం పాలనతో బతుకుతున్నామంటే ఆనాటి మహాత్ములు చేసిన త్యాగం. వాళ్ళలాగా స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం నాకు రాలేదు, దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం నాకు రాలా. అట్లీస్ట్ నా ధర్మం కోసం బ్రతికే అవకాశం నాకు దొరికింది, నేను బ్రతుకుతాను, నాలాగే అందరూ బ్రతకాలని కోరుకుంటాను. మీరు క్షణికావేశంలో కొన్ని కొట్టి జైలుకు పోయి భార్యను, పిల్లను, తల్లిని, తండ్రిని చక్కగా చూసుకోలేని లలిత్ కుమార్ సమాజాన్ని ఏం కాపాడినట్టు? ఒకటండి, క్షణికావేశం అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే క్షణికావేశం అంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల జరిగే పొరపాట్లు. నేను నా జీవితంలో నేను ధర్మరక్షణ కోసం వచ్చిన రోజునే నా వెనకాల ఒక 1000 మంది నడుస్తున్నారు, లేదా ఒక 5000 మంది నడుస్తున్నారు అనుకుని ఫిక్స్ అయిన రోజున నా జీవితం కంటే కూడా వాళ్ళందరి యొక్క ఆశయాన్ని గెలిపించాలి. లేదు సనాతన ధర్మం కోసం లలిత్ కుమార్ వెళ్ళి డిబేట్లో కూర్చుంటేనో, లలిత్ కుమార్ మాట్లాడుతూనో మన వాడిని బలంగా వినిపిస్తాడు అని హిందూ సమాజం ఎవరైతే నమ్ముతున్నారో, నేను గెలవటం కంటే కూడా నా వాళ్ళ నమ్మకాన్ని గెలిపించాలి అని కమిట్ అయిపోయి ఉన్నాను. కాబట్టి నాకు క్షణికావేశం అనే అవకాశమే లేదు అసలు. నేను పూర్తిగా ఆలోచించి ఇందాక అదే చెప్పాను, త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉన్నాను. ఈరోజు మహాత్ములు అంటే ఎవరైనా అడుగుతారు, చాలా మంది మహాత్మా గాంధీ అంటారు, అది ఇది అంటారు. నిజంగా మహాత్ముడు అంటే ఎవరో తెలుసా? మనస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అంటారు. అంటే మనస్సు ఎలా ఉండాలి, మనం చేసే పని అలాగే ఒకటే ఉండాలి, మన ఆలోచన అన్నీ ఒకటే ఉండాలి, మన మాట కూడా ఒకేలాగా ఉండాలి. అంతేగాని మాట ఒకటి, మనసు ఒకటి, పని ఒకటి అన్నట్లుగా ఉండకూడదు. అలా లేని నేను పూర్తిగా ధర్మం కోసం కంకణబద్ధుడై ఉన్నాను. నాకు క్షణికావేశం లేదు, ఏది చేసినా పూర్తి స్పృహలో. రైట్, ఇదంతా సమాజం కోసం చేస్తున్నాం, ధర్మం కోసం చేస్తున్నాం అని అంటారు కదా.
పర్సనల్గా చూస్తే మీకు రాజకీయ ఎజెండాలు కూడా లేవు. ఇదంతా అవసరమా మరి మీకు? ధర్మం కోసం చేస్తుంటే ఖచ్చితంగా రాజకీయ ఎజెండా ఉండాలి అని ఉన్న రూల్ ఉందండి? ఏం లేదు కదా. ఏం లేదు. నేను ఎటువంటి రాజకీయ ఎజెండా లేకుండా బియాండ్ ద పొలిటికల్ ఎజెండా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ధర్మం మాత్రమే ఇంపార్టెంట్. నేను అందుకే నా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూడండి, రాజకీయపరమైన పోస్టులు కానీ రాజకీయపరమైన వ్యవహారాలు కానీ చాలా తక్కువ ఉంటాయి. అస్సలు లేకుండా ఉంటాయని నేను అన్ను, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు ఆ తక్కువ కూడా ఉంటాయి కారణం అంటే, హిందువులకి అత్యధిక అన్యాయం చేస్తుంది ఎవరు అంటే పాస్టర్లో, ముల్లాల్లో, లేకపోతే ఈ నాస్తిక బైరుగాళ్ళు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కాదు, ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు ఈరోజు మా దేవాలయాల్ని మా చేతుల్లో లేకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టు కూర్చున్నాయి. మా దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలను విమర్శించే క్రమంలో ఎవడు అధికారంలో ఉంటాడో వాడికి నేను ప్రతిపక్షం. ఎందుకంటే నాకు అందరికంటే ఎక్కువ అన్యాయం చేస్తున్న రాజకీయ నాయకులు. కాబట్టి నేను రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థల మీద కూడా పోరాటం చేస్తూ ఉంటా. అలా అని చెప్పి నాకు రాజకీయ అజెండా నిల్ లేదు. ఈరోజు మీ ఛానల్ వేదికగా నేను చెప్తున్నా, ఏ రోజన్నా లలిత్ కుమార్ నువ్వు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావా అని చెప్పేసి ఎవరన్నా అంటారేమో అనమన్నాడు ఇప్పటిదాకా. అలా నా పార్టీకి ఎండోర్స్ చేసావు, ఇప్పుడు చేయవు కానీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈ ఎలక్షన్లకు, వచ్చే ఎలక్షన్లకు రాజకీయ అరంగేట్రం చేస్తాడు లలిత్ కుమార్ అంటే ఏమంటారు మీరు? నిమిషం తర్వాత మీరు ఏమడుగుతారో నేనేం చెప్తానో మనకు తెలియదు. సంవత్సరం తర్వాత అంటే ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. ఇండైరెక్ట్ గా మీరు ఒకే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తు గురించి నేను ఒకటే ప్రెడిక్షన్ ఇస్తానండి, ఏది జరగదు అని చెప్పి నేను అన్ను, ఇది జరుగుద్ది అని కూడా నేను అన్ను. ఎందుకంటే భవిష్యత్తు మీరు నిర్ణయించినట్లు ఉండదు, నేను నిర్ణయించినట్లు ఉండదు. మేము విధిని నమ్ముతాం, మేము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఓకే, కాబట్టి ఆ విధి ప్రకారం ఏదైతే జరుగుతూ వెళ్తుందో అది జరగవచ్చు. ఓకే, లలిత్ గారు మీరు బొట్టు పెట్టుకున్నారు కదా, ఎప్పుడు పెట్టుకున్నారు? ఉదయం పెట్టుకోరు. అది మీరు అనుకునే పెట్టుకురా? అనుకునే పెట్టుకున్నారు. అనుకోకుండా పెట్టుకోలేదు, విధి ప్రకారం పెట్టుకోలేదు కదా. నేను అదే అడిగేది కూడా అదే. మీరు ఒకటండి, ఇక్కడ విధి అంటే మీరు ఒకటే చూస్తూ ఉన్నారు. విధి అంటే ఏంటంటే అన్నీ మనం ఈరోజు బొట్టు పెట్టుకున్నానని నేను అనుకుంటున్నా. నేను బొట్టు పెట్టుకునే అవకాశం నాకు ఇచ్చింది ఏది? విధే. ఆ విధే లేకపోతే నేను ఇంకా క్రైస్తవుడిగానే ఉండేవాడిని. ఇక్కడ బొట్టు లేకుండా ఇక్కడ సిలువ క్యారీ చేస్తూ ఉండేవాడిని. నేను క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చి ప్రతిరోజు ఉదయం నిత్యదేవతార్చన చేసుకునే బొట్టు పెట్టుకునే అవకాశం నాకు కలిగింది అంటే అదే విధి. రైట్, మంచి టాపిక్ తీసుకొచ్చారు. క్రైస్తవంలోకి నుంచి మీరు హిందుత్వంలోకి వచ్చారు కదా, క్రైస్తవంలో మీకు క్రైస్తవులతో పడిరాక హిందువులలోకి వచ్చారా? ఒకటి ఏంటంటే అండి, వెళ్ళేటప్పుడు నిజంగా నాకు తెలియదు ఎందుకు వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత అందరిలాగా చూస్తూ నేను కూడా ఒక మాస్ హిస్టరీలోకి వెళ్ళిపోయి ఈయనే నిజదేవుడు, ఈయన నమ్మకపోతే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి యేసుని నమ్మని వాడు జీవితమే వ్యర్థం అనుకుని నేను బతికా. కానీ కొద్ది రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన లేడు, యేసు అనే ఆయన పాత్ర లేదు. యేసుకు సంబంధించిన ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ రోజు కూడా దొరకలేదు. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. నన్ను అడిగారు కదా, క్రాంతి గారు ప్రాబ్లం అది, నన్ను కంప్లీట్ చేయండి. అడిగారు, చెప్పండి. యేసు అనే వ్యక్తికి సంబంధించిన ఏ ఒక్క చారిత్రక ఆధారము లేదు. చారిత్రక ఆధారం ఉంటేనే నేను దేవుడిని నమ్ముతానని నేను అనుకోలే. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు అని ఆయన నిజంగా పుట్టారు, మన పాపాల కోసం మరణించారు, శిలువ మరణం పొందారు, ఆయన రక్త ప్రోక్షణ వల్ల మనం అందరం పాప విముక్తులం అయ్యామని చెప్పారు. కాబట్టి నేను ఆయన నిజమైన దేవుడు భూమి మీదకి వచ్చిన వాడేమో అనుకుని అడిగాను. కానీ యేసు కంటే ముందు పుట్టిన అలెగ్జాండర్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. యేసు సమకాలికుడిగా చెప్పబడుతున్న హీరోస్ కావచ్చు, కైజర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి యేసు జీవితానికి వచ్చేపాటికి యేసుకు సంబంధించి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కావచ్చు, లేకపోతే ఆయన కొట్టిన మేకులు కావచ్చు, లేకపోతే ఎలాడేసిన చెక్క కావచ్చు, లేదా నెత్తిన పెట్టిన కిరీటం కావచ్చు, కొట్టిన కొరడా కావచ్చు, ఏ ఒక్క ఆధారము ఎందుకు భద్రపరచలేకపోయారు, ఎందుకు లేకుండా పోయింది ఆధారాలు? కాబట్టి యేసుక్రీస్తు వారు చరిత్రలో లేరు అన్న విషయాన్ని నేను రూఢి చేసుకున్నాను. రూఢి చేసుకుని నమ్మకమే భగవంతుడు అయితే గనక, నమ్మటం వల్లనే దేవుడు ఉన్నాడు అని, అంటే బైబిల్లో కూడా చాలా చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను నడిపించును అని. కేవలం విశ్వాసం ఆధారంగానే నడిచే లెక్క అయితే గనక నాకు సర్వేజన సుఖినోభవంతో అని చెప్పిన ధర్మం ఉండగా నన్ను నమ్మకపోతే ఎవరినో చంపేయండి అని చెప్పే మతాన్ని నేను ఎందుకు నమ్మాలి? ఇది నేను నేను ఒక విషయం అడగనా, మీరు పుట్టడం హిందువులలో పుట్టారు కదా? అవునండి. మరి పిచ్చిలేసిపోయారా మరి క్రైస్తవులలో? ఆల్మోస్ట్ అంతే. అంటే పిచ్చిలేసిందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళేదాకా నాకు భక్తి అనుకున్నా, వెళ్ళిన తర్వాత తెలిసింది అది పిచ్చిలేసిపోయినట్టు అని. ఏదానికి అంటున్నా నీ మాట అంటే, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ నన్ను ప్రేయర్ చేసుకుందాం రండి అని పిలిచేవాళ్ళు. నాకు ఎంత పిచ్చి లేచింది అంటే సెక్యులరిజం అనే పిచ్చి లేచింది. నాకు ఎంత పిచ్చి లేచిందంటే అన్ని మతాలు సమానం అనే పిచ్చి లేచింది. అన్ని మతాలు సమానం అనే పిచ్చి లేచి 2 నిమిషాలు మొక్కలు దండేసుకుంటే పోయేదానికి ఏం బాయని చెప్పేసి కూర్చున్నా. కళ్ళు తెరిచేపాటికి నా చేతిలో బైబిల్ ఉంది, నా నెత్తి మీద పాస్టర్ చెయ్యి ఉంది. తప్పేముంది దాంట్లో? తప్పేముందని తప్పని నేను అన్నానా? కానీ నా ధర్మాన్ని విడిచిపెట్టి అటు వెళ్ళే అంత గొప్ప దానిలో లేదంటున్నా. నేను ఇప్పుడు దాకా క్రైస్తవులకి సవాల్ ఇస్తున్నా అండి, మీరు తీసుకొస్తే మీ ఛానల్లో ఒక పాస్టర్తో కూర్చోబెట్టి నేను మీ ఛానల్లోనే మీరే ఒక పాస్టర్ని తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టండి, హిందూ ధర్మంలో లేని ఒక మంచి విషయం బైబిల్లోంచి చూపించండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వేదికగా నేను ఇంకొక పాస్టర్ తోటి డిబేట్ పెట్టామని చెప్పేసి మళ్ళీసారి మీరు ఆఫర్ ఇస్తారు? బరాబర్ ఇస్తున్నాను.
హిందూ గ్రంథాల్లో లేనిది ఒక మంచి విషయం బైబిల్లో చెప్పండి. రైట్, త్వరలోనే నేను ఇంకొక పాస్టర్ తోటి మంచి పాస్టర్ తోటి మీకు డిబేట్ పెడతా. కానీ మళ్ళీ ముందే క్లియర్ గా చెప్తున్నాను, ఇంటర్వ్యూలో ఎడిటింగ్స్ ఉండకూడదు, ఆల్టరేషన్స్ ఉండకూడదు తప్పకుండా. ఎందుకంటే గత ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడితే ఇప్పుడు జనాలు కూడా ఏమనుకుంటారంటే ఆడలేక జరిగింది, ఇంటర్వ్యూలో జరిగింది కాబట్టి గత ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ పూర్తయ్యాక ఇంకో టాపిక్ లోకి వెళ్ళాలి. ఈ కండిషన్స్ మీద చేద్దామంటే డిబేట్ చేద్దాం. రైట్, చేద్దామండి. నేను ఇంకోటి అడుగుతా, ఇప్పుడు మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? విన్నారా? ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు? ఎవరిని ఆధారంగా చేసుకున్నారు అంటే సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు దాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని మతం ఆధారంగా రుద్దేసి ఆ మతంలోకి ఉండే వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళకి మద్దతుగా ఉండాలి, వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అని తయారు చేశారు. ఒకవేళ నిజంగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు ఆధారంగా వస్తే క్రీస్తు పుట్టినరోజు నుంచో లేకపోతే క్రీస్తు చనిపోయిన నాటి నుంచో రావాలి, అంతేగాని క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత రాకూడదు. అండ్ మోరోవర్ ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. అంటే బీసీఈ ఏసీఈ, బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది, యేసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు. బరాబర్ లేడు కదా. ఓకే, హిందూ దేవతలను దేవి దేవతలను నమ్మేది ఎంతమంది? క్రైస్తవ దేవుడు అయినటువంటి యేసు ప్రభువును నమ్మేది ఎంతమంది? మీరు అడగాలనుకున్న ఉద్దేశం నాకు క్లారిటీగా ఉంది. అంటే ఎక్కువ మంది నమ్మేవాళ్ళు నిజమైన దేవుడు అని మీ ఉద్దేశం? అంటే ఎక్కువ మంది నమ్మేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ? ఎక్కువ మంది నమ్మేది నిజమని మీరు అంటున్నారా? నేను అడిగేది ఎక్కువ మంది నమ్మేది అంతా పిచ్చి వేషాలా అంటున్నా. అయి ఉండొచ్చు. ఎందుకంటే మహాభారతంలో చూసుకుంటే మీకు కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం పోరాడింది. అదే పాండవుల తరఫున చూసుకుంటే కేవలం 7 అక్షౌహిణుల సైన్యమే. కానీ పాండవుల తరఫున దేవుడు ఉన్నాడా, వాళ్ళ తరఫున భగవంతుడు ఉన్నాడా? కాబట్టి ఎక్కువ మంది ఉన్న ఎప్పుడైనా ధర్మం ఉందని మీ లాజిక్ మీకు వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ వేసినప్పుడు 10 ఓట్లు పడ్డోళ్ళే గెలుస్తారు. ఈ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఇది మీరు చెప్తున్నది ఎలక్షన్ విషయంలో అవుతుందండి, కానీ ధర్మం విషయంలో ఎక్కువ తక్కువ ఉండదు. ఎక్కువ తక్కువ అనేది చూసుకుంటే కనుక మీరు ఆ రోజున రామచంద్ర ప్రభువే చూసుకుందాం. రామచంద్ర ప్రభు తన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడికి సాయం చేసి సుగ్రీవుడి సపోర్ట్ తీసుకున్నారు. ఆ రోజు సుగ్రీవుడి పక్క నుండి హనుమంతుడితో పాటు ఇంకో 3-4 మంత్రులు మాత్రమే. కానీ అదే రోజున వాలి అనేవాడు అప్పటికే రావణాసురుడిని ఓడించున్నాడు. వాలి పక్కన ఒక పెద్ద రాజ్యం ఉంది, కోట్ల మంది వానరులు ఉన్నారు. మరి స్వామి అటుపక్కకి ఎందుకు వెళ్ళాలా? వాలి సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఎందుకంటే అటు పక్కన ధర్మం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీరు రెండు బేరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటి, ఎక్కువ తక్కువ సమస్య కాదు. ఎవరి పక్కన ధర్మం ఉందో వాళ్ళ పక్షాన్ని భగవంతుడు ఉంటాడు అనేది తెలుసుకోవాలి మనం. ఈ రోజు ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి ఇదే నిజం అనుకోవటానికి లేదండి. ఎక్కువ మంది నమ్మే ప్రతి నిజం వలన అవసరం లేదు. ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరు నమ్మితే ఏంది, ఎవరు నమ్మితే మంచిది, ఎవరు నమ్మంది చెడ్డది అన్న విషయము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు రామాయణం అనే టాపిక్ తీసుకొచ్చారు కదా, నేను స్టేట్ అడుగుతా, రామాయణం జరిగిందా? జరగలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను జరిగిందా అని అడుగుతున్నా. జరగలేదు అనుకుంటున్నా? జరిగిందా అని నేను అడుగుతాను. 100% జరిగింది. దానికి ఆధారం ఏంది? నేను ఒక ఉదాహరణ అడుగుతానండి. మీ తాతగారి పేరు ఏమిటి? రామయ్య. వాళ్ళ తాతగారి పేరు? నరసయ్య. వాళ్ళ తాతగారి పేరు? నాకు తెలియదు అంతే. ఆయన లేరని కాదుగా, ఆయన అనేవాళ్ళు ఉండబట్టి వారసత్వం వచ్చిందిగా. రాముడు కూడా అంతే, 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం. దానికి సంబంధించి ఈ రోజు ఆధారం ఉండాలి అని మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఒక పరిధి వరకే వెనక్కి వెళ్ళగలదు, కాలాన్ని లెక్కించగలదు. ఆ తర్వాత అంచనా కట్టడం తప్ప ఇదిమిత్తంగా ఇట్లాగే జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు రామాయణం జరిగిందా లేదా అని అంటే రామాయణానికి ఆధారం కాదు వెతకాల్సింది. రామాయణంలో చెప్పిన విలువలు ఈ రోజు పాటిస్తే సమాజం రామాయణంలో చెప్పిన విలువలు నేను మళ్ళీ అడుగుతున్నా. రామాయణం చెప్పిన విలువలు రైట్. రాముడు అరణ్యానికి ఎందుకు పోవాల్సి వచ్చింది? చాలా క్లియర్ అండి. తన తండ్రి ఏదైతే తన 3వ భార్యకి మాటిచ్చి ఉన్నారో, 3వ భార్య కొడుక రాముడు కాదు కదా? కాదండి. తన 3వ భార్య అయిన కైకమ్మ ఎవరైతే ఆ కైకకి 2వ భార్య తనకి ఏదైతే మాటిచ్చి ఉన్నారో, మరి నీకు 2 వరాలు ఇస్తాను అని చెప్పేసి ఆ 2 వరాల యొక్క నెరవేర్పులో భాగంగా ఆవిడ రాముల వారు వనవాసానికి వెళ్ళాలి అని కోరుకుంది. నిజానికి ఆ ఆజ్ఞ తండ్రి అయిన దశరథ మహారాజు ఇవ్వాల. కానీ రాముల వారు అక్కడ మాట అంటారు, అమ్మ ఇంతోటి దానికి నా తండ్రి చెప్తే ఒకటి, నువ్వు చెప్తే ఒకట, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళమంటే నువ్వు చెప్పినా వెళ్ళిపోతాను కదా. నేను ఒక విషయం అడుగుతా. దశరథ మహారాజును అంటే ఇక తండ్రి అంటే దశరథ మహారాజు అని చెప్పేసి కూల్చుకుంటారు కదా. కానీ ఒక 3వ భార్యకు సంతానం కాని రాముణ్ణి అరణ్యాలకు పంపమంటే నిర్లక్ష్యంగా పంపిన దశరథుణ్ణి
ఆధారంగా తీసుకోమంటారా మిమ్మరు? ఆదర్శంగా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజున రాముడికి నెక్స్ట్ పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి ప్రకటన కూడా జారీ చేసేసిన దశరథ మహారాజు తన భార్యకి ఏనాడో ఇచ్చిన వరాలు 2 వరాలు తను కోరుకుంటే, నీకు అప్పుడెప్పుడో ఇచ్చాను, ఇప్పుడు నేను మాట తప్పుతాను, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, కానీ లేకపోతే నాకు నీకంటే కూడా నా కొడుకే ఎక్కువ, లేకపోతే నా పెద్ద కొడుకే ఎక్కువ అని చెప్పేసి కానీ అనలా. ఇచ్చిన మాటకి కట్టుబడి తనకి ఇష్టం లేకపోయినా తన కొడుకు అడవులకి పోతా ఉంటే మౌనంగా రోధిస్తూ ఏడ్చాడు, కానీ మాట తప్పల. అది రఘువంశం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రాణం పోతున్నా సరే ఇచ్చిన మాట తప్పకూడదు. ఇది రామాయణం నేర్పుతున్న విలువ, రామాయణం మాత్రమే నేర్పుతున్న విలువ. ఇంకో విషయం తీసుకుంటే, ఆమె ఎవరు ముక్కుకు వస్తారు చూసినావా? అవునండి. ఏం పేరు ఆమె పేరు? శూర్పణఖ ముక్కుకు వస్తారు. ఎందుకు వస్తారు అసలు? మీరు రామాయణ ఘట్టం కనుక ఒకసారి చదివితే అరణ్యకాండలో చాలా క్లియర్గా ఉంటుందండి. వాళ్ళు అక్కడ అడవిలో ఉన్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ముగ్గురు కూడా శూర్పణఖ వచ్చి రాముడిని నేను నిన్ను మోహించాను, నేను నిన్ను నీతో సుఖించాలనుకుంటున్నాను అంటే, అప్పుడు రాములు వారు, అమ్మ నేను వివాహితుడిని, నేను భార్య సహితంగా ఉన్నాను, అదిగో అక్కడ లక్ష్మణుడు భార్య లేకుండా ఒంటరిగా ఉన్నాడు, అతనికి ఏమైనా ఇష్టం ఉంటుందేమో అడిగి అన్నాడు. ఇక్కడ గొప్ప విశేషం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? రాముడు నేను భార్యతో ఉన్నాను కానీ తను భార్యతో లేడు కదా. నా తమ్ముడు కూడా నీతిమంతుడమ్మా, నా తమ్ముడు నిన్ను అసలు స్వీకరించడు, కాబట్టి మీరు గెట్అవుట్ అని చెప్పేసి అనలా. తన తమ్ముడు ఇష్టం ఏముంటుందో తనకు తెలియదుగా. తన తమ్ముడి మీద తన ఆదర్శాలను కానీ లేకపోతే తన విలువలను కానీ తను బలవంతంగా ఏది రుద్దే ప్రయత్నం చేయలే. తను లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, తనకు అంగీకారం అయితే మీరిద్దరూ వివాహం చేసుకోండి అని చెప్పేసి అంటారు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు అంటాడమ్మా, నేను వివాహితుడిని, నేను అన్నా వదినల్ని తల్లిదండ్రులుగా భావిస్తూ సేవ చేసుకోవటం కోసం ఇక్కడ ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అంటే, మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి అప్పుడు అంటది, నీ భార్య ఉండబట్టే కదా నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు, కాబట్టి నీ భార్యని నిలువున మింగేస్తానని చెప్పి సీతమ్మ తల్లిని మింగేయటానికి చంపడానికి వెళితే అప్పుడు స్త్రీని ముక్కు చెవులకు వస్తాడు. ఆమె స్త్రీ కూడా కాదు, చెప్పాలంటే ఒక రాక్షసి శూర్పణఖ. ఇదే జరిగింది. శూర్పణఖ తల్లిని చంపాలని చూస్తే లక్ష్మణ మీరు సృష్టిస్తుందా? నేను సృష్టించాల్సిన అవసరం అట్లా వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్ గా ఉంది. వాల్మీకి రామాయణంలోని నేను అన్య రామాయణాలను కూడా ప్రస్తావించట్లేదు. సీతమ్మను మింగైపోయింది. ఒక మనిషిని మింగనీకి ఉంటుందా? మనిషి కాదు, తను రాక్షసి, తను రావణాసురుడి యొక్క సోదరి. మీరు అనేది ఏంటంటే రావణాసుని సోదరి శూర్పణఖ రాక్షసి సీతమ్మను మింగనీకి పోతే చెవులు కోసిరు, ముక్కు కోసిరు అని చెప్తున్నారు. అప్పటికి శూర్పణఖ యొక్క వయసు గాని రూపం గాని చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. రామాయణంలో ఆమె పొట్టంతా కూడా మోకాళ్ళ దాకా జారిపోయి గోళ్ళు ఇంత బారు పెరిగిపోయి చాలా వికృతాకారంలో ఉంటుంది. కానీ తనకున్న కామరూపాన్ని ధరించే శక్తి ఏదైతే ఉంటుందో, అంటే కోరిన రూపాన్ని ధరించే శక్తి కారణంగా ఒక దివ్య సుందరి లాగా వేషం మార్చుకుని తను రాముల వారి దగ్గరికి వెళ్తుంది. తాను అక్కడ ఒంటరిగా కూడా లేదు. ఆ జనస్థానంలో కరదూషణులు అని చెప్పేసి రావణాసురుడికి సంబంధించిన మరో తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడి యొక్క రక్షణలో ఉంటుంది. కరదూషణాదులు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత 14,000 మంది వచ్చి రామలక్ష్మణుల మీద దాడి చేస్తారు. 14,000 మందిని గంట కాలంలో రామచంద్రమూర్తి మొత్తం అందరినీ నిర్జించాడు. కానీ ఇవేవి తెలియకుండా చాలా మంది శూర్పణఖని ఏదో చేశాడు, శూర్పణఖను అలా చేసినందుకే రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు అని చెప్పేసి చెప్తారు. నిజానికి రావణాసురుడికి శూర్పణఖ మీద ఏమాత్రం ప్రేమ లేదండి. రావణాసురుడికి శూర్పణఖ మీదే కాదు, తన అనుకునే ఏ ఒక్కళ్ళ మీద ఎటువంటి ప్రేమ లేదు. ఎందుకంటే 14,000 మంది కరదూషణలు చనిపోయినా తన సొంత మేనమావైన మారీచుడిని తీసుకువెళ్ళి మారీచుడిని మారువేషంలో పంపించి రాముడి చేత చనిపోయేలా చేస్తాడు. పంపించి తన చెల్లెలు ముక్కు చెవులు కోసిన రాముడి గురించి కాకుండా ఆ శూర్పణఖ వచ్చి వర్ణించిన సీతమ్మ అందానికి ముగ్ధుడైపోయి సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతాడు. సీతమ్మ తల్లిని విడిచిపెట్టే అన్నయ్య అని చెప్పిన విభీషణుడి మాట, కుంభకర్ణుడి మాట కూడా వినకుండా కుంభకర్ణుడు చావుకు కారణమవుతాడు. వీళ్లతో పాటు తన సొంత కొడుకైన అక్షకుమారుడు కావచ్చు, మేఘనాథుడు కావచ్చు, వీళ్ళందరి ప్రాణాలు అడ్డు పెడతాడు. అంటే తన శరీర సుఖం కోసం, తను పొందాలనుకున్న స్త్రీ సౌఖ్యం కోసం తన బంధుగణాన్ని మొత్తం అందరినీ చంపాడు. చివరికి శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడిని కూడా తనే స్వయంగా చంపాడు. రావణాసురుడే చంపాడు. సీతమ్మ గారిని ముట్టుకున్న దాఖలాలు లేవు రావణాసురుడు. మీరు చదివిన రామాయణంలో లేవేమో. మీరు చదివిన దాంట్లో ఉన్నాయా? ఉందండి. నేను చదివిన దానిలో సీతమ్మ తల్లిని జుట్టు పట్టుకుని తీసుకువెళ్ళాడు రావణాసురుడు వాల్మీకి రామాయణం. అంటే మీరు ఇందాక నాకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్తే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు కూడా నేను ఏమంటా అంటే మీకు నచ్చినట్టుగా మీరు రాసుకున్నారంటే మీరేమంటారు? అనొచ్చండి, మీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది. కానీ అది ఎంతవరకు వాస్తవము? ఎందుకంటే రామ శబ్దానికి లేకపోతే రాముడి యొక్క జీవిత చరిత్రకి ప్రధానమైన మూలం ఏమిటి అంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణం.
దాని తర్వాత వచ్చినవే ఈ కంబ రామాయణము, మొల్ల రామాయణము, రంగనాథ రామాయణము, లేకపోతే ఆచార్య రామాయణం. ఒకవేళ రామాయణం చదవాలనుకుంటే ఏది ఆదర్శంగా తీసుకొని చదవాలి? ముమ్మాటికి వాల్మీకి రచించిన రామాయణం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వాల్మీకి రామాయణంలోని శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే దానికి రిఫరెన్స్ ఆధారంగా చేసుకోవచ్చు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు రాసుకొచ్చిన రామాయణాన్ని తీసుకుని ఇదే ప్రమాణం అనుకోవటానికి లేదు. కొంతమంది భక్తియుతంగానే రాశారు రామాయణ పాత్రల యొక్క ఔచిత్యం దెబ్బ తినకుండానే. కానీ వాటన్నిటిని మనం ప్రమాణంగా తీసుకోలేం. అవన్నీ పవిత్రంగా భావించవచ్చు, తప్పు కాదు. ప్రమాణంగా తీసుకోవాల్సింది ముమ్మాటికి వాల్మీకి రామాయణం మాత్రమే. ఓకే, వేరే ఆప్షనే లేదు, ఆల్టర్నేటివ్ లేదు. లలిత్ గారు, మొన్న జరిగినటువంటి డిబేట్లో నేను వేదాలు చదవలేదు, బైరి నరేష్ గారు మొన్న జరిగిన డిబేట్లో మిమ్మల్ని అడిగిండు వేదాలు చదివిర్రా అని చెప్పేసి, మీరు చదవలేదు అని అన్నారు కదా. అవునండి. వేదాలు చదవని లలిత్ కుమారు హిందూ ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలండి. బైరి నరేష్ అనే అతను క్వశ్చన్ అడిగాడు. ఆ బైరి నరేష్ ఏం చదివాడు అంటే, మొన్న ఏదో డిగ్రీలు వేశారు, ఎంఏనో ఏదో చేశాడు అని చెప్పేసి. అతను ఎంఏ ఎందుకు చదివాడు, ఎంఎస్సీ ఎందుకు చదవలేదు అని నేను అడగకూడదు. ఎందుకంటే అతనికి ఎంఏ చదవటం ఇంట్రెస్ట్, చదువుకున్నాడు. ఎంఏ చదివిన వ్యక్తి మళ్ళీ తర్వాత ఎంఎస్సీ కూడా చదవాలను, లేకపోతే ఎంఎస్సీ ఎందుకు చదవలేదు అని నేను అడగకూడదు. అలాగే సనాతన ధర్మంలో అత్యంత ప్రామాణికమైనవి వేదాలు. కానీ ఆ వేదాలు అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఆ వేదం పూర్తిగా చదవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ వేదాల యొక్క సంగ్రహాన్ని మొత్తం గ్రహించి దాన్ని వేదాంతం రూపంలో ఇచ్చారు. దాన్ని ఉపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తు నేను చదువుకున్నాను. లేదు, నాకు అది కుదరలేదు కాబట్టి వేదం చదవకుండా ఉపనిషత్తు చదివా. ఈ ఉపనిషత్తు కూడా చదవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని కారణాంతరాల వల్ల. అలాంటి వాళ్ళకి ఆ వైదిక విలువలు అర్థం కావటం కోసం ఇతిహాసాల రూపంలో వాటిని మళ్ళీ తిరిగి అందించారు. అంటే రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు పుట్టి ఆ వైదిక విలువల ఆధారం, విలువల ప్రకారం జీవించి, ఇదిగో మనిషి ఇలాగే బ్రతకాలి, ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు అని చెప్పి నేర్పించారు. అది ఇతిహాస ప్రమాణం. లేదు, ఇతిహాస ప్రమాణం కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి పురాణాల రూపంలో అంటే ఒక్కొక్క కథకి సంబంధించి, ఒక్కొక్క విషయానికి సంబంధించి అనేక కథల రూపంలో అందజేశారు. ఉదాహరణకి ఒక కథ ఉంటుంది శివపురాణంలో. ఒక వేటగాడు వచ్చేసి ఎప్పటి నుంచో ఆహారం దొరక చెట్టు మీద నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటి తర్వాత ఒక జింక దొరుకుద్ది. ఆ జింకని చంపబోతే జింక బ్రతిమాలుతుంది, దయచేసి నన్ను విడిచిపెట్టు, నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకి శుద్ధులు చెప్పేసి మంచి మాటలు చెప్పేసి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అంది. అక్కడ వేటగాడు అంటాడు, ఏమో నిన్ను ఎలా నమ్మాలి అంటే, జింక కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఎట్లయితే ఒప్పించుకుంటుంది. సరే, వేటగాడి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ జింక ఇంటికి వెళ్ళి తన బిడ్డకి, తన కుటుంబ సభ్యులందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి, ఇదిగో నువ్వు ఇలా ఈ పనులు చేయాలి, ఈ పని చేయకూడదు, ప్రాణం పోయినా మాట తప్పకూడదు అని చెప్పేసి కాసేపటికి తిరిగి వేటగాడి దగ్గరికి వస్తుంది. వేటగాడి దగ్గరికి వచ్చే క్రమంలో వెంటనే ఆ మగ జింక కూడా వచ్చేసి, ఇగో కుటుంబంలో భర్త నేను బతికుండగా నువ్వు ప్రాణాలు ఇవ్వటం కరెక్ట్ కాదు, కాబట్టి మొదట నన్ను చంపు అని వేటగాడిని బతిమాలుతాడు. ఆ తర్వాత పిల్లలు వచ్చి, మీరిద్దరూ లేని బతికి మాకెందుకు, మేము కూడా చనిపోతాం, మమ్మల్ని కూడా చంపేసి అని వేటగాడిని అడుగుతాడు. ఆ వేటగాడు వెంటనే మనసు మార్చుకొని, అరే నీలో ఇంత నిజాయితీ ఉంది, ఇచ్చిన మాట ప్రకారం ప్రాణం పోద్దని తెలిసినా వెనక్కి వచ్చావు, అలాంటిది మరి నేను మారకపోతే ఎట్లా అని చెప్పేసి తన వేట వృత్తిని విడిచిపెట్టి ఆ రోజు నుంచి వేరే వృత్తి చేసుకుంటూ బతుకుతాడు. ఈ కథ చూసి చాలామంది నాస్తికులు ఏమడతారు, జింకలు ఏడన్నా మాట్లాడతాయా, మనుషులు మాట్లాడతారు అర్థమవుతాయా అని చెప్పి అంటారు. ఇక్కడ అది చెప్తున్నా. కానీ ఇక్కడ పురాణం ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతీకాత్మకంగా సత్యానికి కట్టుబడి నువ్వు బ్రతికితే, సత్యానికి కట్టుబడి నువ్వు బ్రతికితే నీకు ఎటువంటి ప్రాణ సంకట పరిస్థితి వచ్చినా నీకు మేలే జరుగుద్ది తప్ప కీడు జరగదు అని చెప్పేసి చెప్పారు. ఈ కథలోని సారాన్ని తీసుకున్నవాడు ఆ జింకలాగా సత్యానికి కట్టుబడి బ్రతుకుతాడు. ఆ కథలో సారాన్ని కాకుండా ఈ విచక్షణ లేని మాటలు ఏదైతే పట్టు కూర్చుంటారో వాళ్ళు ఏమంటారు, అసలు జింకలు పెళ్లి చేసుకుంటాయా, మగ జింక ఆడ జింక ఉంటాయా అంటూ పిచ్చి లాజికల్ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పురాణాలు అన్నింటిలో కూడా మనకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే సారాన్ని చెప్పారు. ఈ పురాణం కూడా అర్థం చేసుకోలేని వాడి కోసం అని చెప్పేసి నీతి శాస్త్రాలు, ధర్మసూత్రాలు ఇవన్నీ వచ్చాయి. అవి కూడా చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు, అంత అర్థం చేసుకునే విజ్ఞత జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళని చూసి వాళ్ళు చేసే పనులు బట్టి, ఓకే ఆయన అలా బ్రతుకుతున్నాడు కాబట్టి మనం కూడా ఎలా బ్రతకాలి అని చెప్పి అర్థం చేసుకుంటారు. దాన్ని శిష్టాచారము అంటారు. దాన్నే భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు, యద్యతాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజనః అని చెప్పేసి, సయత్ ప్రమాణం కురితే లోకస్ తదనువర్ధతే. ఏదైతే మంచి వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారో అదే లోకమంతటికి కూడా ప్రమాణంగా మిగిలిపోతుంది. దాన్ని అందరూ పాటించవచ్చు. దానికి వేదమే తెలియాలి, ఉపనిషత్తే తెలియాలి, ఇతిహాసమే తెలియాలి, ధర్మసూత్రమే తెలియాలి, పురాణమే తెలియాలి, ఇవేమీ రూల్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే వేదం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరందరూ మంచిగా బ్రతకాలి,
ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కష్టం కలగకూడదు, వీలైతే ఒకరికి ఉపకారమే చేయాలి తప్ప మేలు చేయకూడదు, హాని చేయకూడదు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం, లేదా పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ఉంది దేనికంటే పక్కవాడికి మేలు చేయటానికి అని చెప్పేసి. ఇది వేదం చెప్పినా అదే, ఉపనిషత్తు చెప్పినా అదే, పురాణం చెప్పినా, ఇతిహాసం చెప్పినా, అన్ని చెప్పినా అదే. కానీ వేదం చెప్పలేదు, నువ్వు వేదం చదవలేదు కాబట్టి నువ్వు ఈ మాటలన్నీ ఎలా చెప్తావు అంటే, నాకు వేదం తెలియకపోవచ్చు కానీ వేదం చెప్పిన విలువలు తెలుసు, వైదిక విలువలు తెలుసు. ఆ విలువలే నేను 10 మందికి చెప్తా ఉన్నాను. నేను చెప్పే విలువల వల్ల 10 మంది ప్రశాంతంగా ఉంటారు తప్ప నా మతం గాను చంపే, నా మతం గాను నరికే, ఈ మాటలు మేము చెప్పట్లేదు. మా గ్రంథం అంతకంటే చెప్పట్లేదు. ఆడి వరకు వస్తే అది కూడా అవుతుంది కదా. అవుదు కదా, చేయరా? మా ధర్మం ఒకటే చెప్తుంది, మంచి చెడు ఆధారంగానే శిక్షలు ఉంటాయి తప్ప మన మతం వాడా కాదా అనే దాని ప్రకారం ఉండదు. ఈ రోజున హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఉన్నారు. వాళ్ళెవరు? సాక్షాత్తు విష్ణు భక్తులు పూర్వకాలంలో. మరి వాళ్ళు భూమి మీదకి వచ్చి చెడు పనులన్నీ చేస్తుంటే వాళ్ళని నిర్జించింది ఎవరు? విష్ణుమూర్తి కదా. అదే హిరణ్యాక్షుడు, అదే జయ విజయులు తదుపరి జన్మలోకి వచ్చేపాటికి రావణాసురుడు కుంభకర్ణుడిగా పుట్టారు. మరి వాళ్ళని చంపింది ఎవరు? విష్ణుమూర్తి రామావతారంలో వచ్చి చంపలేదా? అరే నా భక్తులు కదా పాపం పోని అని చెప్పి ఎందుకు అనుకోలే? పోనీ ప్రహ్లాదుడి విషయంలోనే తీసుకుందాం. ప్రహ్లాదుడు అపర విష్ణు భక్తుడు, అరే నా భక్తుడిని తండ్రి లేనోడిని చేయకూడదు నేనని చెప్పేసి హిరణ్యకశిపుడిని వదిలేశాడా? వదలలేదు కదా. తప్పు చేశాడా, తప్పు చేయలేదా, రెండే చూస్తుంది సనాతన ధర్మం. ఓన్లీ కాండక్ట్ మ్యాటర్స్ ఇన్ సనాతన ధర్మ, నాట్ వాట్ వి బిలీవ్ అండ్ హూ బిలీవ్. రైట్, ఓకే. లలిత్ గారు, మీరు సైన్స్ సిస్టమ్ నమ్ముతారా, బాబాలను నమ్ముతారా? నేను ముమ్మాటికి గురువుల్ని నమ్ముతా. మొదట బాబాలని కాదు. గురువులు అంటే ఎవరో తెలుసా అండి? మార్గదర్శనం చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు కాదు. ఆ గురువుల్ని నేను నమ్ముతాను. అంటే ఎట్లా? మహిమలు మాయలు పేరుతో కాకుండా మంచి మాటల పేరుతో, నువ్వు ఇది చేస్తే సమాజానికి బాగుంటుంది, నువ్వు ఇలా బ్రతికితే నీ కుటుంబానికి బాగుంటుంది అని మంచి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్ముతాను. ఓకే. కానీ సైన్స్ వచ్చేసి అంటున్నారు మీరు, సైన్స్ విషయంలో కూడా తీసుకుంటే ఇక్కడ మీకు మంచి బాబాల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఈవెన్ సైన్స్లో కూడా అంతే, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. వైద్యశాస్త్రం ఉంది, ఈరోజు అనేక మంది ప్రాణాలని కాపాడటానికి ఉపయోగపడుతుంది. మరి అదే వైద్యశాస్త్రంలో చనిపోయిన వాళ్ళకు కూడా వైద్యం చేస్తున్నట్టు నటించి డబ్బులు దండుకుంటున్న వాళ్ళు లేరా? అప్పుడు వ్యక్తుల్ని తప్పనాలా, నేను ఆ మొత్తం శాస్త్రాన్ని తప్పనాలా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. స్టోరీలు అట్లా మాట్లాడకూడదు గారు. సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కోవిడ్ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ కోవిడ్ కి వ్యాక్సిన్ తీసుకొచ్చిన వాళ్ళు సైంటిస్టులు, వాళ్ళకి చేతులెత్తి ముక్తా. అసలు ఆ కోవిడ్ వైరస్ తయారు చేసిన వాడు కూడా సైంటిస్టే. మరి వాడిని నేనేం చేయాలి? సైంటిస్ట్ రెడీ చేసిండా? సైంటిస్టులు వుహాన్ ల్యాబ్లోనే రెడీ అయిందని తేల్చారు కదండి అప్డేట్. మరి ఇప్పుడు నేను ఆ సైంటిస్టులు ఏం చేయాలి? ఇప్పుడు సైన్స్ మొత్తాన్ని తప్పనాలా, లేకపోతే సైన్స్ని 2 విధాలుగా వాడుతున్నా వాడిని చెడ్డోడు వీడిని మంచోడు అనాలా? ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ తయారు చేశారు. ఆయన తయారు చేసిన ఉద్దేశం ఈ కొండల్ని పిండి చేసి తొందరగా అక్కడికి మంచి రోడ్లు వేసుకోవచ్చు, లేకపోతే వరల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు అని చేశారు. కానీ అదే డైనమైట్లను అడ్డం పెట్టుకుని ఈ రోజున ఇళ్ళు కూలుస్తున్నారు. అదే డైనమైట్లు అడ్డం పెట్టుకుని లేకపోతే చాలా మంది నాయకుల్ని చంపుతా ఉన్నారు. మరి డైనమైట్ ప్రాబ్లమా లేకపోతే వాడుతున్న వాళ్ళ ప్రాబ్లమా? రైట్. ఇప్పుడు అదే కోవిడ్ ను తీసుకుంటే, కోవిడ్ కు మీకు వ్యాక్సిన్ తీసుకొచ్చింది ఎవరు? సైంటిస్టులే. ముమ్మాటికి చెప్తున్నా. మరి ఏ దేవుడు రాలేదు? దేవుడు రాలేదని మీరు ఎట్లా అంటారు? దేవుడే రూపంలో వచ్చిండంటారా? అదే చెప్తున్నా. వైద్యో నారాయణో హరి అని మేము సనాతన ధర్మంలో నమ్ముతాం. దేవుడు డాక్టర్స్ అందరూ కూడా దేవుడితో సమానమని మేము నమ్ముతాం. కారణం ఏంటి? అన్ని చోట్లకి దేవుడు రాలేడు కాబట్టి దేవుడు తన రూపాన్ని అందరిలో పెట్టాడు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్తారు. అందరిలోనూ దేవుడు సమంగా స్థితమైన. అంతమంది దేవుడు ఎందుకు అట్లా వచ్చిండని? దేవుడు చావులు ఆపేవాడు కాదు, చంపేవాడు కాదు. కర్మ ప్రకారం జీవుడికి ఏదైతే రాసిపెట్టి ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజున కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోతుంటే దేవుడు కాపాడలేదు అంటున్నారు. కానీ అదే కోవిడ్ టైంలో చాలామంది ఇంటి నుంచి బయటకు రాకపోవటం వల్ల యాక్సిడెంట్ల రూపంలో కావచ్చు, వేరే విపత్తుల రూపంలో కావచ్చు, చాలామంది చనిపోవాలి. కానీ ఆ సమయంలో యాక్సిడెంట్ల వల్ల చనిపోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కోవిడ్ రూపంలో చనిపోయారు అంతే. మృత్యువు ఒక రూపాన్ని మార్చుకుంటుందేమో కానీ మృత్యు అనేది ఎండ్ ఆఫ్ ది డే సహజం ఎవరికైనా సరే. ఈ రోజు కాకపోతే 100 ఏళ్ళు, 100 ఏళ్ళు కాకపోతే 150 ఏళ్ళకి ప్రతి కనిపించే శరీరం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పటికైనా పడిపోయేవి. యదృశ్యం తన్నశ్యం, కనిపించే ప్రతిదీ లేకుండా పోతుంది. ఓకే. చచ్చిపోయిన తర్వాత మనుషులు ఎడిపోతారండి? చనిపోయిన వాళ్ళు చెప్పాలండి. గ్రంథాల ప్రకారం చెప్తే మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. మీరు చెప్పండి. నేను చెప్తున్నది గ్రంథాల ప్రకారం చెప్తే మీరు నేను యాక్సెప్ట్ చేయడం కాదు, జనాలలో ఉన్నటువంటి ప్రశ్నలను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటండి, గ్రంథాల ప్రకారం చూసుకుంటే కనుక మంచి చేసుకున్న వాడైతే పుణ్యలోకాలకు పోతాడు, చెడు చేసుకున్న వాడైతే నరకానికి పోయి నరకంలో శిక్షలు అనిపిస్తాడని సనాతన ధర్మం చెప్తుంది.